నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇల్లీగల్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ గురించి, పీడీఎస్ సిస్టమ్ గురించి, పీడీఎస్ ఎక్స్‌పోర్ట్స్ గురించి, పవన్ కళ్యాణ్ గారి కాకినాడ విజిట్ గురించి చూస్తున్నాం. అసల ఈ యొక్క పీడీఎస్ సిస్టమ్ అంటే ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయాల్సొచ్చింది? ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఈ పీడీఎస్ సిస్టమ్ అనేటువంటిది ఏంటో చూస్తే గనక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. అంటే ఇప్పుడు మనకి రేషన్ షాప్‌లో దొరికేటువంటి బియ్యం. ఈ రేషన్ షాప్ ద్వారా మనకి న్యూట్రిషనల్ వాల్యూ పెంచడానికి ఎవరైతే పేదవాళ్ళు, బిలో పవర్టీ లైన్‌లో ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేటువంటిది ఈ ఉచితంగా రైస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి సమయంలో అది రూ. 2కి ఇవ్వడం జరిగింది. తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో రూపాయికి చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. ప్రతి మనిషికి కూడా 5 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. 1947లో ఈ రైస్ అనేటువంటివి లేకపోవడం, అసలు ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి భారతదేశంలో లేకుండా పోయింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళకి ముందు, మొఘలులకు ముందు ఈ భారతదేశం అనేటువంటిది వజ్రాలను కూడా రాసులుగా పోసి అమ్మేటువంటి ఈ భారతదేశంలో 1947లో తినడానికి తినలేనటువంటి పరిస్థితి. అలా నాశనం అయిపోయినటువంటి భారతదేశం తర్వాత 1967లో ఎంఎస్ స్వామినాథన్ గారు చేసినటువంటి కృషి ఫలితంగా గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, అనేకమైనటువంటి ప్రభుత్వమైనటువంటి చర్యల ద్వారా ఈ రోజున ఇండియా అనేటువంటిది లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ రైస్. ప్రపంచంలోనే ఇండియా అనేటువంటిది లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ రైస్‌లో నిలబడడం కారణం అనేక మంది రైతుల యొక్క వారి యొక్క కృషి ఫలితం. ఈ ఈ రేషన్ షాప్‌లో దొరికేటువంటి బియ్యం కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్‌తో ఉన్నటువంటివి. ఫోర్టిఫైడ్ రైస్‌తో ఉన్నటువంటివి. అవి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, హ్యాపీగా తినొచ్చు. కానీ మనం రేషన్ షాప్‌లో ఉచితంగా దొరకడం వలనో, లేదంటే వాటి మీద మనకు చిన్నచూపు ఉండడం వలనో మెజారిటీ 90% ఖచ్చితంగా 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇవి తీసుకుంటున్నారో అవి తినకుండా వాళ్ళు రూ. 16కి, రూ. 20కి అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ మొదలైనటువంటి సమస్య ఈ రోజున ఈ బియ్యం అంతా కూడా ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్స్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బియ్యం మన చేతికి రావడానికి సుమారుగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కలిపి రూ. 43 ఖర్చు పెడుతున్నాయి. రూ. 43 ఖర్చు పెట్టి ఒక కేజీ బియ్యం రూ. 43 కొని రైతుల దగ్గర మనకి అందిస్తుంటే అవి మనం చులకనగా చూస్తూ మనం రూ. 50 బయట కొనుక్కుంటూ ఇవి రూ. 16కి మనం అమ్మేస్తున్నాం. ఇక్కడ మొదలైనటువంటి సమస్య ఈ రోజున ఇదే అదునుగా తీసుకున్నటువంటి ఇల్లీగల్ ఎక్స్‌పోర్టర్స్ ఈ బియ్యం అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫ్రికా దేశంలో రూ. 73కి అమ్ముతున్నారని చెప్పి నిన్న స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి బియ్యాన్ని మనం తినకపోవడం, మనం అమ్మేయడం, ఇదనేటువంటిది ఒక చైన్ క్రియేట్ అయిపోయి ఈ రోజున ఎక్స్‌పోర్ట్స్ దారితీస్తున్నాయి. దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యల మీద తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న మొన్న కంటిన్యూగా చెక్స్ చేయడం వల్ల వేల వేల కేజీల కొద్ది బియ్యం అక్కడ దొరకడం జరిగింది. మెట్రిక్ టన్స్ తోటి దొరకడం జరిగింది. ఇప్పుడే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి చెకింగ్‌ల ద్వారా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ పీడీఎస్ సిస్టమ్ రైస్ ఏవైతే ఉన్నాయో, ప్రజలకు అందాల్సినటువంటి రైస్ ఏవైతే ఉన్నాయో, లేదా ఈ రైస్ అన్నీ కూడా ప్రతి జిల్లాలోనే అక్రమంగా తరలించడం అనేటువంటిది సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఎక్కడికక్కడ తనిఖీలు చేసి పట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా చాలా పెద్ద ఎత్తున ఈ రైస్ అనేటువంటిది దొరకడం జరిగింది. నిన్న కూడా ఈ రైస్ దొరకడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తూ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఒకటి, మొట్టమొదటి పాయింట్, ఈయన ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్స్‌ని ఎంత క్లియర్‌గా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి దాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ నుంచి షిప్‌ల ద్వారా తీసుకెళ్ళి ఆఫ్రికన్ దేశాలకి రూ. 73కి అమ్ముకొని వాళ్ళ సొమ్ము చేసుకుంటున్నారు, ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం అనేటువంటి మాటని ఆయన క్లియర్‌గా చూపించడం జరిగింది. అంతేకాకుండా ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్స్‌తో పాటు ఆయన మరొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజున ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్స్ అనేటువంటిది రైస్ అనేటువంటిది కూడా జరుగుతుంది అనేటువంటి మాట అనుకుంటే కనుక, రేపు ఎవరైనా సరే ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎవరైనా ఆల్రెడీ డ్రగ్స్ అనేటువంటివి ఇంపోర్ట్ జరుగుతున్నటువంటి మాట వినపడుతుంది. అదేవిధంగా ఇంకా ఉగ్రవాద చర్యలకి ఇది కనుక ఒక పోర్ట్ అనేటువంటిది కాకినాడ పోర్టే కేంద్రంగా మారితే ఏంటి పరిస్థితి? ఎందుకనంటే సెక్యూరిటీ లేనటువంటి పోర్ట్స్ ద్వారా, లేదా డబ్బుకు ఆశపడి ఈ రోజున ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు డబ్బుకు ఆశపడి ఇలాంటి ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి
ప్రజలకి దేశానికే ప్రమాదకరం, ఇది నేషనల్ ఇంట్రెస్ట్లోకి వస్తుంది అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఇంత పెద్ద ఎత్తున సుమారుగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఈ బియ్యం అనేటువంటివి ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఇన్ని కోట్ల మందికి సుమారుగా 3-3.5 కోట్ల మందికి రైస్ ఇస్తుంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు తినడం లేదు. ఇంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రభుత్వము ఒక కేజీకి 43 రూపాయలు ఖర్చు పెట్టి ఈ బియ్యం తెస్తుంటే ప్రజలు తినకుండా వీళ్ళు ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎంత లాస్ అవుతుందో తెలుసా? ఇవే డబ్బులు కనుక మనం హెల్త్ సెక్టర్ మీద కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్ మీద కానీ, కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, లేదా రోడ్లని బాగు చేసుకోవడానికి కానీ ఉపయోగపడితే సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది కదా. ఆ విధంగా కూడా ఏమన్నా ఆలోచిస్తే బాగుంటుందా అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. నిజమే కదా. ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే విధంగా ఉండాలని ప్రభుత్వం ఈ తీసుకుని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మంచి రైస్ మనకి ఇస్తుంటే, మనం వీటిని కాదని 50 రూపాయలకి 60 రూపాయలకి మనం తీసుకునేటువంటి రైస్లో షుగర్ కంటెంట్స్ పెరిగిపోయి, మన షుగర్ లెవెల్స్ పెరిగిపోయి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక చైన్ ఆఫ్ లింక్. ప్రజల నుంచి ఎప్పుడైతే ఈ యొక్క రైస్ మీద వ్యతిరేకత పెరిగిందో దాన్నే క్యాష్ చేసుకున్నటువంటి ఇల్లీగల్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక సిస్టమ్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. పోర్ట్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా సెక్యూరిటీతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోని అవేర్నెస్ క్రియేట్ చేసి అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కనుక తెలియజేయగలిగితే ఈ పీడిఎస్ సిస్టమ్ని తీసుకుని తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా నా సలహా ఏంటంటే కనుక ఉచితంగా ఇచ్చేటువంటిది ఏదైనా సరే ప్రజలకు చులకనగా కనబడుతుంది. ఉచిత పథకం అంటేనే కూడా అది ప్రజలకు ఉపయోగపడిన పథకంగా మారిపోతుంది. కాబట్టి కనీస వాల్యూ ఒక 10 రూపీస్ 15 రూపీస్ పెట్టి మనం కనుక రేషన్ షాప్లో అందించగలిగితే ఖచ్చితంగా దాని వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ పెరిగిన తర్వాత ప్రజలు అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తారనేటువంటి మాట కూడా తీసుకోవాలని కోరుతున్నాను. ఈ సిరీస్ ఆఫ్ ఒక్కసారిగా మనం ఈ పీడిఎస్ సిస్టమ్ అనేటువంటి ఆఫ్ చేయడం కంటే మనం ప్రజల్లోకి ఇది తీసుకెళ్లే విధంగా ఈ బియ్యంని వాళ్ళు తినే విధంగా మనం చేయగలిగితే, రైస్ తినే విధంగా చేయగలిగితే అది ప్రజలకి న్యూట్రిషనల్ వాల్యూస్ అందించిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ని ఆఫ్ చేయడానికి ఇదొక కారణంగా కూడా, ఇదొక ఫ్యాక్టర్గా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరైనా సరే ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ చేయడం అనేటువంటిది చాలా తప్పు. ఈ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకి వారు దెబ్బతీయడమే కాకుండా ప్రజలకి అందించాల్సినటువంటి బియ్యం ఇతర దేశాలకి అక్రమంగా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇలాంటి చర్యలు చేయకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఈ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఆపివేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. పోర్ట్ ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see.